హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కర్ణాటక నీట్ పీజీ కౌన్సిలింగ్‌కి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫేజ్ 1కి సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేశారు. వాటితో పాటుగా సీట్ మ్యాట్రిక్స్‌లు కూడా రిలీజ్ చేశారు. సో, ఎవరైతే కర్ణాటక నీట్ పీజీ కౌన్సిలింగ్‌కి అప్లై చేసుకున్నారో ఆ స్టూడెంట్స్ ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అడ్మిషన్స్‌లో పీజీ సెట్ 2024 మెడికల్, డెంటల్ అండ్ డీఎన్బీ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ రీసెంట్ గా వచ్చినటువంటి నోటిఫికేషన్స్ మనకి డెంటల్, మెడికల్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్ లింక్ అన్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నారు. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని రెడీగా ఫైల్లో పెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఫేజ్ 1కి సంబంధించినటువంటి సీట్స్ ఏ కాలేజెస్ లో ఏ కేటగిరీకి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనే దానికి టోటల్ సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. అంటే గవర్నమెంట్ కోటా సీటు, అలాగే పీడబ్ల్యూడీ కోటా, ప్రైవేట్ కోటా, ఎన్ఆర్ఐ అండ్ మేనేజ్మెంట్ కోటా, సెయింట్ జాన్స్ కాలేజ్ సీట్ మ్యాట్రిక్స్ ఇవన్నీ కూడా మనకి సీట్ మ్యాట్రిక్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్. వీటితో పాటుగా పీజీ సెట్ మెడికల్ గవర్నమెంట్ ఆర్డర్ ఫీ స్ట్రక్చర్ అన్నారు. అంటే కర్ణాటక స్టేట్ వాళ్ళు నిర్ణయించినటువంటి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది అన్ని కాలేజెస్ కి, అన్ని కేటగిరీస్ కి అనేది ఒక పీడిఎఫ్ రూపంలో ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఈ ఫస్ట్ రౌండ్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇచ్చారు. ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఈ ఫస్ట్ ఫేజ్ కు సంబంధించినటువంటి వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కు సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ ఇచ్చేస్తారు. ఇక్కడ డిస్ప్లే ఆఫ్ సీట్ మ్యాట్రిక్స్ అండ్ ఫీ స్ట్రక్చర్ అన్నారు. దీని యొక్క డీటెయిల్స్ ని 19/11 ఆఫ్టర్ 2 PM మాత్రమే డిస్ప్లే చేస్తామన్నారు. కానీ ఆల్రెడీ ఇచ్చేశారు. ఆప్షన్ ఎంట్రీ బై ఎలిజిబుల్ క్యాండిడేట్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అన్నారు. అంటే వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ అని అర్థం. 19th నవంబర్ మధ్యాహ్నం 2 o'clock నుండి 22nd నవంబర్ 4 PM వరకు అవైలబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ పబ్లికేషన్ ఆఫ్ మార్క్ అలాట్మెంట్ రిజల్ట్స్. అంటే ముందుగానే అసలు మీకు ఏ కాలేజ్ లో సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది ఫస్ట్ ఒక సీట్ అలాట్మెంట్ లిస్ట్ ని వాళ్ళు రిలీజ్ చేస్తారు. దాన్నే మార్క్ అలాట్మెంట్ రిజల్ట్ అంటారు. అది ఫైనల్ లిస్ట్ కాదు. అంటే ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ అయ్యే ముందుగానే మార్క్ అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. పర్పస్ ఏంటి అంటే ఇక్కడ మీకు సుమారుగా ఏ కాలేజ్ లో ఏ కోర్సులో సీట్ వచ్చే అవకాశం ఉందో మీకు ముందుగానే తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ఒకవేళ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ చేంజ్ చేసుకోవాలి అంటే చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకనే మనకి మార్క్ అలాట్మెంట్ లిస్ట్ ముందు రిలీజ్ చేస్తారు. ఇది మనకి ఏపీ, తెలంగాణలో అయితే ఉండదు. కేవలము కర్ణాటక స్టేట్ లో మాత్రమే మార్క్ అలాట్మెంట్ లిస్ట్ ముందుగా ఇస్తారు. ఇది 23rd నవంబర్ ఆఫ్టర్ 4 PM మాత్రమే మీకు ఇష్యూ చేస్తారు. ఆ తర్వాత ప్రొవిజన్ టు చేంజ్ ఆప్షన్స్ ఇఫ్ ఎనీ బై క్యాండిడేట్స్ యాడ్ ఆర్ డిలీట్ ఆర్ మోడిఫై ఆర్ రీఆర్డర్ ఆర్ ఆల్టర్ ది ఆప్షన్స్ అన్నారు. అంటే మీరు మార్క్ అలాట్మెంట్ రిజల్ట్స్ చూసుకున్న తర్వాత ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అంటే యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు, అంటే అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. ఇలాంటి మోడిఫికేషన్స్ అన్నింటికి కూడా ఇక్కడ 23rd నవంబర్ ఆఫ్టర్ 4 PM టు 25th నవంబర్ 4 PM వరకు మీకు ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత పబ్లికేషన్ ఫస్ట్ రౌండ్ రియల్ అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఇది 26th నవంబర్ ఆఫ్టర్ 8 PM రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అంతేకాదండి, ఎక్సర్సైజ్ ఆఫ్ చాయిసెస్ బై ది క్యాండిడేట్స్ అలాటెడ్ సీట్ ఇన్ ద ఫస్ట్ రౌండ్. మీకు ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఆన్లైన్ లోనే మీకు 4 చాయిసెస్ అక్కడ కనిపిస్తాయి. ఆ 4 చాయిసెస్ లో మీరు ఒకటి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు సీట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు అనే క్వశ్చన్స్ మొత్తం 4 చాయిసెస్ ఉంటాయండి. ఆ 4 చాయిసెస్ కూడా జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. అంటే మీకు సీట్ వస్తే అసలు జాయిన్ అవ్వాలి అనుకోవటం లేదా జాయిన్ అయ్యి అదే కాలేజ్ లో ఉండాలి అనుకుంటున్నారా, లేదా జాయిన్ అయిన తర్వాత అప్గ్రేడేషన్ కి వెళ్ళాలి అనుకుంటున్నారా, లేదా టోటల్ గా కౌన్సిలింగ్ నుండి బయటకు వెళ్ళిపోవాలి అనుకుంటున్నారా. ఇలా టోటల్ గా 4 చాయిసెస్ ఉంటాయి. వాటిల్లో కంపల్సరీ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒక ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఆప్షన్ చూస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ఒకసారి ఆప్షన్ చూస్ చేసుకున్న తర్వాత మరలా దాన్ని చేంజ్ చేసుకునే అవకాశం కల్పించరు. దీనికి కూడా డేట్స్ 27th నవంబర్ ఆఫ్టర్ 11 AM టు 29th నవంబర్ 11:59 PM వరకు కూడా మీకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజు చాయిస్ 1 అండ్ చాయిస్ 2 క్యాండిడేట్స్. అంటే ఇక్కడ మనకి 4 చాయిసెస్ కనిపిస్తాయి అని చెప్పాను కదా. ఆ 4 చాయిసెస్ లో ఎవరైతే ఫస్ట్ 2 ఆప్షన్స్ తీసుకుంటారో వాళ్ళు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో ఫీజు పే చేయడానికి కూడా 27th నవంబర్ ఆఫ్టర్ 11 AM టు 2nd డిసెంబర్ 2024 బ్యాంక్ వర్కింగ్ డేస్ లో మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబ్మిషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ కలెక్షన్ ఆఫ్ అడ్మిషన్ ఆర్డర్ చాయిస్ 1 క్యాండిడేట్స్ ఓన్లీ అట్ కేఈఏ మల్లేశ్వరం, బెంగళూరు. అంటే ఎవరైతే చాయిస్ 1 చూస్ చేసుకుంటారో ఆ స్టూడెంట్స్ కేఈఏ మల్లేశ్వరం, బెంగళూరు ఆఫీస్ దగ్గరకు వెళ్లి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేసి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ జరగడానికి కూడా నవంబర్ 28 నుండి డిసెంబర్ 2 వరకు ఉంటుంది. టైమింగ్ వచ్చేసి 11 AM టు 4 PM మాత్రమే మీరు వెళ్ళవలసి ఉంటుంది ఆఫీస్ దగ్గరికి. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ అట్ ది అలాటెడ్ మెడికల్, డెంటల్ కాలేజ్ చాయిస్ 1 క్యాండిడేట్స్ ఓన్లీ. అంటే ఎవరైతే చాయిస్ 1 ఆప్షన్ తీసుకుంటున్నారో వాళ్ళు రిపోర్ట్ చేయడానికి లాస్ట్ డేట్ 4/12/2024 అప్ టు 5:30 PM అన్నారు. ఏ కాలేజ్ దగ్గర అయితే రిపోర్ట్ చేయాలి అక్కడికి వెళ్లి రిపోర్ట్ చేయడానికి కూడా లాస్ట్ డేట్ వచ్చేసి
December 4th అంటున్నారు. అంతే కాదండి మీకు ఒకవేళ ఏదైనా సండేస్ లేదా పబ్లిక్ హాలిడేస్ వచ్చినా కూడా అవి కూడా వర్కింగ్ డేస్ గానే కన్సిడర్ చేస్తున్నారు. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా కాలేజెస్ వాళ్ళకి ఇక్కడ వాళ్ళు ఇవ్వటం జరిగింది. సో ఎవరైతే కర్ణాటక కౌన్సెలింగ్‌కి అప్లై చేసుకున్నారో ఆ స్టూడెంట్స్ దయచేసి ఈ ఫేజ్ 1కి సంబంధించిన షెడ్యూల్‌ని దయచేసి ఒక నోట్‌బుక్‌లో రాసుకోండి డేట్స్. సో ఇది మనకి షెడ్యూల్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇది సెయింట్ జాన్స్ కాలేజ్‌కి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ అండి. ఇక్కడ కేటగిరీ 1, 2, 3, 4 అంటే టోటల్‌గా 4 కేటగరీస్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఏ సబ్జెక్ట్‌లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఇచ్చారు. టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ ఇక్కడ డిస్‌ప్లే చేశారు. సో మీరు ఒకవేళ సెయింట్ జాన్స్‌కి కూడా అప్లై చేసుకునుంటే మీకు ఏ సబ్జెక్ట్‌లో ఎన్ని సీట్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే గవర్నమెంట్ కోటా సీట్స్ సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ ఇది. జనరల్‌గా మనకి రిజర్వేషన్స్ ఏపీ, తెలంగాణలో అయితే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అలా ఉంటాయి. అదే కర్ణాటకలో అయితే డిఫరెంట్ కేటగరీస్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ కోడ్‌లో మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఎంబీబీఎస్ బెంగుళూరులో చేశారో అంటే ఏపీ, తెలంగాణ స్టూడెంట్స్ అవ్వచ్చు లేదా బెంగుళూరు వాళ్ళు లేదా వేరే ఏ ఇతర స్టూడెంట్స్ అయినా సరే కర్ణాటకలో ఎంబీబీఎస్ చేసినా కూడా వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ కాలేజెస్‌లో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే రిజర్వేషన్ అయితే వర్తించదు కానీ జనరల్ కేటగిరీలో మాత్రమే వీళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అదే ఎంబీబీఎస్ నాన్ కర్ణాటక స్టేట్‌లో గాని మీరు చేసుంటే వాళ్ళకి గవర్నమెంట్ కాలేజెస్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉండదు. అంటే అసలు ఆ కాలేజెస్ మీకు హైలైట్ అవ్వవు. అర్థమైంది కదా! సో మీరు ఒకసారి చూసుకోండి. ఇక్కడ కాలేజ్ కోడ్ ఇచ్చారండి. ఇక్కడ కాలేజ్ నేమ్స్ ఇచ్చారు. ఆ కాలేజ్ నేమ్‌లో ఈ కేటగరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయనేది ఇచ్చారు. అంటే సబ్జెక్ట్ వైస్‌గా కూడా ఇచ్చారండి. జాగ్రత్తగా మీరు ఏ కేటగరీలో అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో చూసుకుంటే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. క్లియర్? ఇది ప్రైవేట్ కాలేజెస్‌కు సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ అండి. కర్ణాటకకి లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రైవేట్ కాలేజెస్‌లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఇవి. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ కోటా అన్నారు. ఎన్ఆర్ఐ కేటగరీలో అప్లై చేసుకునే వాళ్ళు అలాగే మేనేజ్మెంట్ కోటాలో అప్లై చేసుకునే స్టూడెంట్స్‌కి టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ కాలేజ్ వైస్‌గా, కోర్స్ వైస్‌గా ఎన్ని ఉన్నాయనేది ఇచ్చారు. జస్ట్ ఇవన్నీ కూడా మీరు స్క్రోల్ చేసుకుంటూ చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుందండి. నెక్స్ట్ ఈ పీడీఎఫ్ వచ్చేసి ఫీ స్ట్రక్చర్‌కి సంబంధించినటువంటి పీడీఎఫ్ అండి. అంటే ఏ కాలేజెస్‌లో ఏ కోటాలో ఏ టైప్ ఆఫ్ సీట్స్‌కి ఎంత ఫీజ్ అనేది క్లియర్‌గా ఇచ్చారు. ఇక్కడ అంటే ఇంగ్లీష్‌లో ఇవ్వలేదు కానీ కేవలం కన్నడలో మాత్రమే ఇచ్చారండి. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఫీ స్ట్రక్చర్స్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏ కాలేజ్‌ని చూజ్ చేసుకుంటే ఆ కాలేజీకి ఎంత ఫీజ్ ఉంది అనేది ఆటోమేటిక్‌గా అక్కడ డిస్‌ప్లే అవుతుంది. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఫీ స్ట్రక్చర్‌ని కూడా కన్సిడర్ చేసుకుంటూ దాని ప్రకారంగా కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ప్రతి కాలేజీకి కూడా ఫీజు అక్కడ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎవరికీ కూడా ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఇంగ్లీష్‌లో ఇవ్వలేదు. కేవలం కన్నడలో మాత్రమే ఇచ్చారు. అయినా కూడా ప్రాబ్లమ్ ఏమీ లేదండి. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ చక్కగా డిస్‌ప్లే అవుతుంది కాబట్టి మీరు ఆ ఫీ స్ట్రక్చర్‌ని చూసుకొని దాన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇలా మీరు ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ చేసి ఒకసారి చూసుకున్నట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇలా మీరు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా కేఈ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అడ్మిషన్స్‌లో చూసుకుంటూ ఉండొచ్చు. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి. దయచేసి టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయినట్లయితే మీకు ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా లేదా వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించినటువంటి హెల్ప్ కావాలి అన్నా ఈ కాలేజెస్ ప్రయారిటీ లిస్ట్ కావాలి అన్నా సరే నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే హెల్ప్ చేయగలుగుతాను. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. మీకు ఇష్టమైతే జాయిన్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.